ఉపమన్యు కృతం అని సంస్కృతంలో రచించింది కూడా మన సమంజసంగా అర్థం స్వీకరించవచ్చు. మొత్తానికి శివభక్తుల్లో ప్రథమాగ్రగణ్యుడు అయినటువంటి పరమశ్రేష్ఠుడైన ఉపమన్యు మహర్షి, శివభక్తుడికి పరమ గురువైనటువంటి ఉపమన్యు మహర్షి చెప్పినటువంటి గొప్ప గ్రంథం కనుక ఆ నమస్కారం చేసుకుందాం. ఇది ప్రారంభిస్తున్నారు కథని. తిరువారూరు అనే నగరం వర్ణనతో ప్రారంభిస్తారు, దక్షిణాపథంలోకి తీసుకువచ్చి. తిరువారూరు ఇప్పటికీ చాలా ప్రసిద్ధిగా చాలామందికి తెలుసు. ఒక్క ఆలయమే ఒక ఊరంత ఉంటుందండి. తిరిగేటప్పుడు కొంతమంది కాళ్ళు లాగేస్తాయి, అంత ఉంది. ఎన్ని శివలింగాలు ఊరంత ఉంటాయి. ఊరంత ఆలయాలు నేటికి మనకి తమిళనాడులో లభిస్తుంటాయి. ఊరంత ఆలయం. ఆ తిరువారూరుకు మరొక పేరు కమలాపురం. ఈ కమలాపురం గొప్పతనం ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళు మోక్షం పొందుతారు, కాశీలో పోయిన వారు మోక్షం పొందుతారు. ఇలా ఒక్కొక్కదాన్ని కూడా చెప్పారు. అది కమలాపురం, తిరువారూరు. అక్కడే తనంతర కాలంలో మనం అనుకునే త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు అక్కడే పుట్టారు. ఇప్పటికీ ఎన్ని లింగములో అక్కడ శివుడు 2 పేర్లతో ఉంటాడు. త్యాగరాజేశ్వరుడు, త్యాగేశ్వరుడు అని పేరు. త్యాగేశ్వరుడు రాజు అక్కడ, మామూలుగా ఉండడు. అసలు రాజుకు భోగం ఉంటుంది కానీ త్యాగం ఉండదు. కానీ మా శివుడు రాజు అయితే త్యాగమే ఉంటుంది, దానికి ఆయన భోగం ఉండదు ఇక్కడ. కనుక ఆయన త్యాగరాజు. ఇప్పటికీ త్యాగరాజు దర్బారు ఉంటుందండి, చూడవలసినవి ఇవన్నీ కూడా. అందులో స్వామి రాజదండం, బంగారు దండం పట్టుకుని ఉంటాడు శివుడు. అంటే రాజు కదా, రాజదండంతో శాసనం చేస్తాడు. ఇంకోటి వల్మీకనాథర్, పుట్టలో ఉంటాడు, పుట్ట రూపంలో శివుడు ఉంటాడు. వల్మీకనాథర్, త్యాగరాజు, తిరువారూరు. అక్కడ అమ్మవార్లు 2 పేర్లతో ఉంటారు, కమలాంబిక, నీలోత్పలాంబిక. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు వీరు ఉభయులపై కూడా నవావరణ కీర్తనలు రచించాడు. మొత్తం తిరువారూరు గురించి తలంచుకుంటున్నాం. మొత్తానికి కమలాలయం, కమలాపురం అని పేరు ఇక్కడ. ఆ తిరువారూరు గొప్పతనాన్ని ముందు వర్ణిస్తూ ఒక భక్తుడి చరిత్ర ప్రసంగవశాత్తు చెప్తాడు. అప్పట్లో మనునీతి చోళుడు అని ప్రాచీన కాలంలో పాలించేవాడు. మనునీతి చోళుడు. మనునీతి అంటే తెలిసిపోతుంది, మనుధర్మాన్ని అనుసరిస్తూ పాలన చేసేవాడు. అలా చక్కగా పాలిస్తున్న రోజుల్లో ధర్మానికి ఎంత కట్టుబడ్డవాడో చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా కలి మొదలని రోజులు. ఈ మహానుభావుడు అద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మ నిర్వహణలో తనవారు పైవారు అని భావం లేదు, అందరికీ ధర్మ సమానము అని భావించేవాడు. అతని పుత్రుడు కూడా చాలా యోగ్యుడు. అతను యువరాజు అయిన తర్వాత, అంటే మంచి యువకుడే, విద్యాపారంగతుడే, యువరాజుగా పట్టం పొందిన తర్వాత ఒకసారి రథంలో వీధిలో వెళుతున్నాడు, రాజవీధిలో వెళుతూ ఉంటే ఎక్కడి నుంచో ఆవు దూడ ఒకటి చెంగును దూసుకొచ్చి రథచక్రం కింద దూరిపోయింది. ఈయనకు తెలియదు, హఠాత్తుగా వచ్చింది. ఇక్కడ దూరం నుంచి చూస్తే పోని తాను ఆగేవాడు ఏదో, హఠాత్తుగా దూరిపోయింది. దూరిపోయేటప్పటికల్లా తాను నిగ్రహించే లోపలే చక్రం దూడ మించి వెళ్ళిపోయి ఆ దూడ అక్కడికక్కడే మరణించింది. దానితో రథం దిగిపోయి ఎంత దుఃఖించాడు ఆయన. అక్కడ అది చూసిన ఆవు చాలా దుఃఖితురాలైపోయి కనబడకుండా వెళ్ళిపోయింది ఎక్కడకు. ఈయనకి మాత్రం నాకు తెలియకుండా నేను గోహత్య జరిగింది కదా అని దుఃఖితుడైపోయి బాధపడి దీన్ని ప్రాశ్చిత్తం చేసుకోవాలి, ప్రాశ్చిత్తం చెప్పగలిగిన పండితుల దగ్గరికి వెళ్తానని చెప్పి ఆ పండితులను చోటుకు వెళ్ళిపోయాడు. ఈ లోపల అక్కడి నుంచి వెళ్ళిపోయిన గోవు ఏం చేసిందంటే, రాజద్వారం వద్ద ఒక గంట ఉంటుంది. ఈ గంట కానీ వాయిస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ గంట విని రాజు వచ్చి అన్యాయాన్ని పరిష్కరిస్తాడు. చిత్రం ఏంటంటే, ఈ రాజు పట్టాభిషిక్తులైన దగ్గర నుంచి కూడా ఎవరు గంట వాయించలేదు. మనునీతి చోళుడు రాజైన దగ్గర నుంచి ఎవరూ గంట వాయించలేదు. అంటే గంట వాయించవలసిన పరిస్థితి రాలేదు. అంత చక్కగా రాజ్యపాలన చేసేవాడు ఆయన. మహాశివభక్తుడు. ఏ ధర్మం చేసినా శివప్రీతిగా చేసేవాడు. అందుకే తెలుసుకోవాల్సిందంటే, భక్తి బాధ్యతల నుంచి తప్పించుకునేది కాదు, బాధ్యతల్ని మరింత అందంగా చేయించేది భక్తి. భగవత్ప్రీతిగా చేస్తుంది. తన కర్తవ్యం నుంచి తప్పించుకోవడం భక్తి కాదు, తన కర్తవ్యాన్ని భగవదర్పణ బుద్ధితో భగవత్ప్రీతిగా చేసేది భక్తి.